నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు ఫిల్మ్ స్కూప్స్ ఛానల్. హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి విశిష్టమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఇది తెలుగు సంవత్సరాది ఆరంభాన్ని సూచించే పర్వదినంగా భావించబడుతుంది. చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగను కొత్త సంవత్సర వేడుకగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ఆరంభించినట్లు చెబుతారు. అందువల్ల ఉగాదిని కొత్త ఆశయాలకు, శుభ ప్రారంభానికి ప్రతీకగా భావిస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలు, దేవాలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు ప్రాముఖ్యత పొందుతాయి. ఉగాది పచ్చడి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇది జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తూ తీపి, పులుపు, చేదు రుచులను కలిగి ఉంటుంది. ఈ రోజు శుభకార్యాలను ప్రారంభించడం మంగళప్రదమని విశ్వసిస్తారు. అయితే కొన్ని కార్యాలను ఈ రోజున నివారించాలి అని కూడా చెబుతారు. ఉగాది ఆధ్యాత్మికత, భక్తి, సాంస్కృతిక వైభవంతో కూడిన మహోత్సవంగా జరుపుకునే పండుగగా నిలుస్తుంది. ఉగాదిని తెలుగు సంవత్సరానికి ఆది అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. అది ఈసారి ఆదివారం 30 మార్చి 2025 వచ్చింది. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించవలసిన ఒక సాంప్రదాయం ఉగాది పచ్చడిని సేవించడం. ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల మిశ్రమం. ఇది తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 విభిన్న రుచులను కలిగి ఉంటుంది. ఈ 6 రుచులు జీవితంలోని భావోద్వేగాలకు ప్రతీకగా చెబుతారు. ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం కలిగి ఉండే జీవితం అని ఉగాది పచ్చడి సారాంశం అని మనకు తెలియజేస్తుంది. మరి ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 గ్లాసు నీరు, టేబుల్ స్పూన్లు పచ్చి మామిడికాయ ముక్కలు, వేప పువ్వులు, టేబుల్ స్పూన్ బెల్లం లేదా రుచికి తగినంత, టీ స్పూన్ మిరియాల పొడి, చింతపండు గుజ్జు, చిటికెడు ఉప్పు. ఉగాది పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా కొత్త చింతపండుని కడిగి అది మెత్తబడే వరకు కప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత చింతపండు గుజ్జును పిండుకొని జ్యూస్ ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో మరికొన్ని నీళ్లు పోసుకొని అందులో తరిగిన బెల్లం వేసి బాగా కలపండి. ఆ తరువాత సన్నగా తరిగిన పచ్చి మామిడికాయల ముక్కలను వేయండి. ఇప్పుడు తాజా వేప పువ్వులు వేయాలి. సాంప్రదాయకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వులను మాత్రమే వాడతారు. మీకు వేప పువ్వులు లభించకపోతే నానబెట్టిన మెంతులు లేదా మెంతు పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు నల్ల మిరియాల పొడిని వేయండి. మీకు నల్ల మిరియాల పొడి అందుబాటులో లేకపోతే కారం కలుపుకోవచ్చు. అన్నింటినీ బాగా కలిపేయండి. అంతే, ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే. ఈ ఉగాది పచ్చడిని ముందుగా దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తాగండి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదీకులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.